ఆంధ్రప్రదేశ్లో ఎందుకో కానీ కొంతమంది పోలీస్ ఉన్నతాధికారులు వ్యవహరిస్తున్న తీరు చాలా ఇబ్బందికరంగా ఉంది. అది ప్రజాస్వామ్య వ్యవస్థలో ఆ రకంగా జరగకూడదు. కొంతమంది కింద స్థాయి పోలీసులు ఏమైనా తప్పులు చేసినా పై వాళ్ళు సరి చేసుకోవాలి. కానీ చిత్రంగా ఏపీ హైకోర్టులో ఈ ప్రస్తుతం ఉన్న తాత్కాలిక డీజీపీ ఆయన హరీష్ గుప్తా గారు ఆయన ద్వారా వెళ్ళినటువంటి నివేదిక చూస్తే తప్పుడు నివేదిక అనేది ఇప్పుడు వైసీపీ తరఫున పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారికి వ్యతిరేకంగా కేసులు పెట్టడం కానీ ఇవన్నీ చేసిన తీరు అవన్నీ కూడా ఆ డేట్లు తేడా రావటం ఇవన్నీ కూడా చాలా ఆశ్చర్యంగా ఉన్నాయి. ఈ సందర్భంలో ఒక విషయం గుర్తు చేసుకోవాలి. 2009 శాసనసభ ఎన్నికలప్పుడు కూడా అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఎస్ఎస్పి యాదవ్ గారని ఆయన డీజీపీగా ఉన్నారు. సరే అపోజిషన్ ఆరోపణ ఏ కారణం వలన కానీ ఆయన్ని అప్పుడు బదిలీ చేశారు. బదిలీ చేసి పక్కన పెట్టారు. అప్పుడు ఏకే మహంతి గారని ఆయన చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్గా పేరు పొందారు. ఆయన్ని ఏపీ ఎలక్షన్ కమిషన్ నియమిస్తే ఆ తర్వాత ఆయన నిజంగానే స్ట్రిక్ట్గా ఎవరి రెండు వైపులా కూడా విమర్శలు రాలి. అది విశేషం. నాకు గుర్తున్నంత వరకు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేయలేదు. రాజశేఖర రెడ్డి గారు అయితే అసలు పట్టించుకోలేదు. ఏదో వాళ్ళు ఎట్లా కావాలంటే తీసుకొని ఉండన్నారు. ఇప్పుడు జగన్ గారు ఎట్లా చెప్తున్నారో అప్పుడు రాజశేఖర రెడ్డి గారు కూడా ఆశ్చర్యంగా ఇద్దరు తండ్రి కొడుకులు ఇద్దరు ఒకే స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ లాగే ఉంది. ఆ రోజుల్లో ఆయన పెద్ద సీరియస్ తీసుకోవాలి ట్రాన్స్ఫర్స్ని ఇవన్నీ కూడా. ఇప్పుడు జగన్ గారు అయితే అసలు పట్టించుకున్నట్టే కనపడలేదు. ఎక్కడ రియాక్ట్ కూడా అవట్లా. ఎవరుంటే మనకే ఉంది, జనం మనతోటి ఉన్నారులే అన్నట్లుగా జగన్ గారు వెళ్తున్నారు. సో అది ఒక ఆస్పెక్ట్. కానీ ఇక్కడ నేను పోల్చి చెప్పేది ఏంటంటే డీజీపీ ఇటువంటి వాళ్ళని బదిలీ చేసినప్పుడు వచ్చేటువంటి అధికారులు చాలా సిన్సియర్గా ఉండటం అనేది అవసరం. ఎందుకని మొదట ఆయన మీద అనుమానం, ప్రతిపక్షాలకు అనుమానం ఉంది అప్పటి వరకు ఉన్నటువంటి డీజీపీ గారి మీద. నిజానికి ఆయన మీద ఇప్పుడు ఉదాహరణకి రాజేంద్రనాథ్ రెడ్డి గారి మీద ప్రత్యేకమైన అభియోగాలు ఏమీ చేయలే. కానీ వాళ్ళకి అనుమానం, ఎవరికి? ప్రతిపక్షం, ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారు, వీళ్ళకి అనుమానం. సో దగ్గుబాటి పురంధరేశ్వర్ గారిని ఆపరేట్ చేసి ఆమె బీజేపీ కాబట్టి కేంద్ర ప్రభుత్వం ద్వారా ఇన్ఫ్లుయెన్స్ చేసి ఎలక్షన్ కమిషన్ని ప్రభావితం చేశారనేది ఒక ఆరోపణనండి అనుకుంటున్నాం. సో వాళ్ళు ఏం చేశారు, అప్పుడు ఈయన బదిలీ చేశారు. పోనీ పలానా కారణంతో బదిలీ చేస్తున్నామని రాజేంద్రనాథ్ రెడ్డి గారి మీద కానీ మరికొందరి మీద కానీ, ఇప్పుడు పల్నాడు ఎస్పీ శివశంకర్ రెడ్డి ఆయన పేరు, వాళ్ళ మీద కానీ ఎవరి మీద లేదు. అయినా కూడా కేవలం ఇన్ఫ్లుయెన్స్ ఆధారంగా చేశారు. వాళ్ళకి కావాల్సిన వాళ్ళని వేసుకుంటే ఇప్పుడు అక్కడే గొడవలు జరిగితే చివరికి పరిస్థితి ఎట్లా వచ్చిందంటే ఒక సిఐ చేసే ఆరోపణలకి వాళ్ళు పెడుతున్న కేసులకే బలం వస్తుంది తప్ప ఆ సిఐని బదిలీ చేయండి అక్కడి నుంచి ఆయన మీద ఇట్లా ఆరోపణలు ఉన్నాయి ఈయన వైసీపీ చెబుతుంటే కూడా పట్టించుకోవట్లేదంటే కొంచెం అది ఆశ్చర్యంగానే ఉంది. అంత పలుకుబడి అంత ఇన్ఫ్లుయెన్స్ టీడీపీ చేయగలుగుతోందా, బీజేపీ చేయగలుగుతోందా? ఇందుకోసమైనా వీళ్ళిద్దరి మధ్య పొత్తు అనేటువంటి అనుమానం సహజంగానే వస్తుంది. అది వాస్తవాన్ని ధృవీకరణ జరుగుతుంది. ఇక్కడ పాయింట్ ఏంటంటే హరీష్ గుప్తా అన్న కొత్తగా వచ్చారు. ఆయన ఏం చేయాలి? పర్ఫెక్ట్గా ఉండాలి. ఆ రోజు ఏకే మహంతి గారు ఎంత స్ట్రిక్ట్గా ఉండి రెండు వైపులా పేరు తెచ్చుకున్నారో ఈయన కూడా అట్లాగే చేయాలి తప్ప అసలు ఈయనకి ప్రైవేటు లాయర్ని స్పెషల్ కౌన్సిల్ అని చెప్పి పెట్టారట. ఎట్లా? ప్రభుత్వం ఒక జీవో ఇవ్వాలి కదా. ఆయన సిఎస్ గారికి లెటర్ రాయాలి, హోమ్ సెక్రటరీకి లెటర్ రాయాలి, హోమ్ సెక్రటరీ సిఎస్ని అడగాలి, ఆ తర్వాత వాళ్ళందరూ ఎలక్షన్ కమిషన్కి పంపించి ఆ తర్వాత తెచ్చుకుంటారు. అట్లా ఏదో సిస్టమ్ ఉంటుంది. కానీ సిస్టమ్ లేకుండానే ఆయన ఒకరోజు అటెండ్ అవ్వటం వాళ్ళ తరఫున, మళ్ళీ మరుసటి రోజు టీడీపీ లాయర్ అటెండ్ అయ్యారని ఇవాళ వార్త చెబుతుంది. అంటే ఏంటి దీని అర్థం? ఓపెన్గా పోలీసులు కొంతమంది, అందరినీ అనటానికి లేదు, పోలీస్ అధికారులు కొంతమంది టీడీపీతో కొల్యూడయ్యారు అంటానికి ఎంతకంటే ఉదాహరణ ఏముంది? ఇది చాలా విచిత్రమైనటువంటి పరిస్థితి. ఎందుకంటే మనం చూస్తున్నాం తెలుగుదేశం, ఈనాడు రామోజీరావు గారు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, వీళ్ళంతా డీజీపీ మీద, అలాగే ఇప్పుడు సిఎస్ జవహర్ రెడ్డి గారి మీద విపరీతంగా రాస్తూ వచ్చారు. ఆయన ఎట్లయినా సరే మార్పించాలి ఈయన కూడా అనే ఒక పట్టుదలతో, అంటే వాళ్ళకి కావలసిన ఆఫీసర్లను తెచ్చుకుని వాళ్ళు ఇష్టారాజ్యంగా చేసుకోవాలని ఆలోచన తప్పితే ఇంకేమైనా అర్థం ఉందా? సో ఇటువంటి విషయాల్లో ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. చివరికి ఒక చిన్న పోలీసు సిఐ మీద ఇన్ని ఆరోపణలు వస్తే చర్య తీసుకోకపోవటం,
పెట్టిన కేసులు ఒకదాని మీద ఒకటి కేసులు పెట్టడం, ఒక ఎమ్మెల్యేగా 4 సార్లు గెలిచిన వ్యక్తి మీద తప్పు చేస్తుంటే చర్య తీసుకోవచ్చు. కానీ విచిత్రం ఏంటంటే ఇక్కడ మాచర్ల ఎమ్మెల్యే మీదేమో ఇన్ని కేసులు పెట్టారు. ఇంతవరకు పెద్దారెడ్డి తాడిపత్రి ఎమ్మెల్యే మీద దాడి చేసిన వాళ్ళ మీద కానీ, వాళ్ళ మీద పోలీస్ ఆఫీసర్ల మీద కానీ ఏం చర్య తీసుకున్నారో ఇంతవరకు కనపడలేదు. అదే టైంలో తాడిపత్రి అభ్యర్థి అస్మిత్ రెడ్డి ఏమో హైదరాబాద్ వెళ్ళిపోతే గొడవలైన తర్వాత ఆయన గురించి అన్నడు ఈనాడు కానీ ఆంధ్రజ్యోతి కానీ రాయలేదు. ఓన్లీ మాచర్ల ఎమ్మెల్యే పరారైనట్టు రాశారు. మరి చింతమనేని ప్రభాకర్ పోలీస్ స్టేషన్ మీద దాడి చేసి ఒక నిందితుడిని తీసుకెళ్ళిపోతే పెద్ద కేసు అయింది. కేసు అయితే దాన్ని ఎక్కడ కప్పిపుచ్చేశారు మీ అయితే ఎల్లో మీడియా అనండి, తెలుగుదేశం మీడియా అని. ఆయన కూడా పరారీలో ఉంటే పరారని మరి ఎందుకు రాయలేదు? కేవలం వైసీపీని బదనాం చేయడం కోసం, వైసీపీ అభ్యర్థుల్ని డిమోరలైజ్ చేయడం కోసం తెలుగుదేశం అనండి వాళ్ళ తరఫున చేస్తున్న ప్రయత్నాలు, ఈ రామోజీరావు వీళ్ళందరూ చేస్తున్న ప్రయత్నాలన్నీ కూడా ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదని చెప్పాలి. ఇప్పుడు చూస్తున్నాం కదా తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఏం జరుగుతుంది, ఎంతమంది పోలీస్ ఆఫీసర్లు బుక్ అవుతున్నారు, పనిలో పని ఒకళ్ళిద్దరు మీడియా వాళ్ళ ఫోన్లు కూడా ట్యాప్ అయ్యాయని. ఆ మీడియా వాళ్ళ ఫోన్ ఒక ఆయన మీడియా ఫోన్ ట్యాప్ అయిందంట. అది బహుశా నేను అనుకోవటం ఫోన్ ట్యాపింగ్ని మనం ఎవరూ సమర్థించదాలం కానీ, బట్ ఈ ఫోన్ ట్యాపింగ్లో ఒక మీడియా యజమాని ఎందుకు వచ్చిందా అని నాకు అనుమానం వచ్చింది. ఎందుకంటే ఆయన కూడా ఇట్లాంటి రాజకీయ దళారీతనం చేస్తున్నాడో ఏం పాడో. ఎందుకంటే అప్పుడు ఏపీలో 23 మంది ఎమ్మెల్యేలు కొనుగోలులో ఒక ఇంటెలిజెన్స్ ఆఫీసర్తో పాటు ఆయన పాత్ర కూడా ఉందని అప్పట్లో బహిరంగంగానే వచ్చింది. సో రాజకీయ దళారీతనం చేసేవాళ్ళు ఫోన్లు అప్పుడప్పుడు ఇట్లా మిగతా జర్నలిస్టులు ఫోన్లు ఎందుకు ట్యాప్ అవట్లా? ఫోన్ ట్యాప్ కానీ సమర్థించదాలం, ఎట్టి పరిస్థితుల్లోనూ సమర్థించక్కర్లా. కానీ విచిత్రం ఏంటంటే ఫోన్ ట్యాపింగ్ ద్వారానే కొన్ని నేరాలు బయటపడుతున్నాయి. మరి అది ఆ సమతుల్యత అనేది కూడా పాటించాలి. అంటే అది ప్రతిపక్ష వాళ్ళ మీద ఫోన్ ట్యాపింగ్ చేస్తే ఏదన్నా విషయం దొరికితే అది ఉదాహరణకి మునుగోడు ఉప ఎన్నికలో 3.5 కోట్లు దొరికిందంట. మరి ఆ సమాచారం దొరకాలంటే మరి ఫోన్ ట్యాపింగా లేకపోతే ఇంకేదా అనేది మనం అటువంటి వాటిని సమర్థించకూడదు. కానీ బట్ ఆ ఇంటెలిజెన్స్ నెట్వర్క్కి ఇది అవసరం వద్దో మరి ఏం పాడో. మరి అదే సమయంలో అధికార పార్టీకి అండగా ఉండి వాళ్ళ ఫోన్లు కూడా కొందరు ట్యాప్ చేయడమే కాకుండా వాళ్ళు ఏం అరాచకం చేసినా, తప్పు పనులు చేసినా కూడా వీళ్ళు సమర్థించడం, అది జరగకూడదు. ఎవరు తప్పు చేసినా సరే, ఎవరు డబ్బులు తీసుకెళ్తున్నా దొరికితే అరెస్ట్ చేయండి, చర్య తీసుకోండి. సో అక్కడ పోలీస్ వ్యవస్థ దెబ్బతింటుంది అనేది నా అభిప్రాయం. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే అట్లాగే అంతకుముందు మీకు గుర్తుంది కదా ఓటుకు నోటు కేసులో ఫోన్ ట్యాపింగ్ ద్వారానే విషయం బయటకు వచ్చిందనేది కదా అప్పట్లో వచ్చిన వార్త. తర్వాత ఒకళ్ళిద్దరు ఎమ్మెల్యే ఆయన ఎవరో అప్పుడు అజదుద్దీన్ ఓవైసీ చెప్పాడు, మరి ఆయనకి తెలిసిందో కేసీఆర్ గారి. వెంటనే ఆయన మీద వచ్చిన ఆరోపణ చంద్రబాబు గారు అప్పుడు ఆరోపించేవారు కదా, కేసీఆర్ గారు నా ఫోన్ ట్యాప్ చేశారని. ఆ ఫోన్ ట్యాప్లోనే ఈ రేవంత్ రెడ్డి గారితో ఆ స్టీవెన్స్ అన్న ఆయన ఎవరు మాట్లాడుతున్న నామినేటెడ్ ఎమ్మెల్యే ఆయన కొనుగోలు చేయడానికి వెళ్ళినప్పుడు 50 లక్షలతో పట్టుబడిన సందర్భం, ఆ తర్వాత చంద్రబాబు గారు మాట్లాడింది, ఇవన్నీ బయటకు వచ్చింది. అప్పుడు చంద్రబాబు గారు అంతసేపు ఫోన్ ట్యాపింగ్ గురించి మాట్లాడారు తప్ప దీని గురించి మాట్లాడాలి. సో ఇవన్నీ చూస్తే పోలీసు వ్యవస్థని అది ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు దుర్వినియోగం చేయకూడదు అన్న దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఫోన్ ట్యాపింగ్ని మనం సమర్థించకూడదు. బట్ అట్ ది సేమ్ టైం ఈ రాజకీయ దళారులుగా వ్యవహరిస్తున్న ఒక జర్నలిస్ట్ అనండి, లేదా ఇంకెవరైనా పోలీసులు అనండి, లేదా రాజకీయ పార్టీ అనండి, వీళ్ళందరి మీద ఎట్లా కంట్రోల్ చేయాలన్న దానికి కూడా ఒక వ్యవస్థ అవసరమేమో అని నాకు అనిపిస్తుంది. లేకపోతే ఈ ప్రజాస్వామ్య వ్యవస్థ ఇట్లాగే సాగుతుంది. ఇప్పుడు ఏపీలో కొంతమంది పోలీసు ఉన్నతాధికారులు కేవలం తెలుగుదేశం కోసమే పనిచేస్తున్నారన్న అభియోగాలు రావటం, అధికార పార్టీ ఏమో వాళ్ళు పోలీసులు మాకు వ్యతిరేకంగా చేస్తున్నారు కొన్ని చోట్లని చెప్పే పరిస్థితి, అధికారం లేని వాళ్ళేమో వాళ్ళు పెత్తనం చెలాయించగలగటం. ఇది ఎన్నికల కమిషన్ మీద కూడా ఇవి తీవ్రమైన విమర్శలు వస్తున్నాయి. సో ఇవన్నీ కూడా ఇటువంటి విషయాల్లో ప్రజాస్వామ్యం 4 కాలాల పాటు మనగలగాలంటే పోలీస్ వ్యవస్థ ఎన్నికల సమయంలో అయినా కనీసం నిష్పక్షపాతంగా ఉండటం అనేది అవసరం. పోలీస్ డీజీపీ మరి ఏం వివరణ ఇస్తారో ఏపీకి సంబంధించి చూడాలి.